రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి ఉప్పరిగడ్డ తండాలో ఓ పసికందు అమ్మకం కలకలం రేపింది. సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి శిశువును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమక్షంలో చిన్నారిని సురక్షితంగా శిశు విహార్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ అమ్మకంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు అధికారులు. లాల్ సింగ్ తాండా ఉప్పరిగడ్డ తాండా అంగన్వాడీ టీచర్ అయినటువంటి వడతావతి చింటూ వైఫ్ ఆఫ్ గోపాల్ అనే ఆమె పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చింది. ఏమనగా తన గ్రామానికి చెందిన వడతావత్ రేణుక వైఫ్ ఆఫ్ వినోద్ 28 సంవత్సరాలు. ఈమెకు గత సంవత్సరం 9 నవంబర్ 2025 రోజు ఒక ఆడపాప జన్మించిందని, ఆ తర్వాత 1/1/2026 నుంచి ఆ పాప తల్లి దగ్గర కనిపించకపోయేసరికి ఈ అంగన్వాడీ టీచర్కి డౌట్ వచ్చి ఆమె ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మరియు స్మైల్ టీం వారి సహకారంతో విచారణ చేపట్టగా ఈమె ఎవరైతే రేణుక ఉందో పాప తల్లి ఒకతను వడతావత్ గోవింద్ అనే అతని ద్వారా అటు పాపను విక్రయించినట్లు తెలిసింది. ఈ తదుపరి చర్యకై మాకు దరఖాస్తు ఇచ్చింది. ఇటు విషయమై మేము చైల్డ్ ట్రాఫికింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఎవరెవరి హస్తం ఉంది, ఆమె విక్రయించబడ్డదా లేదంటే ఇంకా అది ఏం జరిగిందా అనేది మనకు తదుపరి దర్యాప్తులో తెలియబడదు. ఆ పాపను ఫస్ట్ రెస్క్యూ చేసిన తర్వాత మేము సేఫ్ హోమ్కు పంపిస్తాము. విచారణ అనంతరం ఎవరెవరు ఏ పాత్ర ఉంది అంటే తల్లి ఎవరికి అమ్మిందా లేదా, లేక అమ్మితే ఎవరెవరు మధ్యవర్తున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి కమిషన్ కానీ ఇంకే విధంగా జరిగిందా, లేకపోతే దీని ఇంకా వేరే ఎంతమంది వ్యక్తుల హస్తం ఉందో నా తదుపరి దర్యాప్తు తెలియబడను. ఒకవేళ నిజమే ఉన్నట్టుంటే అందరినీ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపబడను. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, చెప్పండి, శిశు విక్రయణపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? పేరెంట్స్ ని గుర్తుపట్టారా? అప్డేట్స్ ఏంటి పాపన్న? సర్తాజ్ కన్నా తల్లిదండ్రులే వారి బిడ్డల్ని అంగట్లో సరుకులాగా కూరగాయలాగా మార్చి అమ్మిన ఘటనలు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ యాక్ట్ కిందనైతే కేసు నమోదు చేసి వీరిపైన బిఎన్ఎస్ 144 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ క్రయ విక్రయం జరిగి ఎప్పుడైతే నవంబర్ 9వ తారీఖు నాడు రేణుక అనే మహిళకు ఈ ఆడబిడ్డ జన్మించడం జరిగింది. అయితే డిసెంబర్ 30 వరకు కూడా ఆ రేణుక తన బిడ్డను తనతోనే అదే లాల్ సింగ్ తాండాలో మెయింటైన్ చేస్తూ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ అంగన్వాడీ టీచర్ ఉంటుందో అంగన్వాడీ టీచర్ వారు ప్రతి 30-45 రోజుల తర్వాత వాళ్ళు టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే టీకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షణ ఇస్తుంటారు. కాబట్టి అసలు ఈ జనవరి 1 తర్వాత మళ్ళీ ఈ రేణుక తన పాపను తీసుకొని అటు అంగన్వాడీ కేంద్రానికి కానివ్వండి ఆరోగ్య కేంద్రానికి రాకపోవడంతో అనుమానం వ్యక్తం అవ్వడం జరిగింది. ఈ అనుమానంతో అయితే ఈ అంగన్వాడీ టీచర్ ఐసిడిఎస్ అధికారులకు చెప్పడంతో వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరపగా అప్పుడు ఆ తల్లిదండ్రులు అయితే తమ బిడ్డను విక్రయించినట్టు కూడా ఒప్పుకున్నారు. అయితే ఈ అంగన్వాడీ టీచర్ సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత పోలీసులు ఈ కేసులోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఈ పసిబిడ్డను ఎవరికి అమ్మారు, అసలు ఇది నిజంగానే వీళ్ళు అమ్మారా లేకుంటే చైల్డ్ ట్రాఫికింగ్ కింద మన కిడ్నాప్ చేస్తారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే అత్తాపూర్కు చెందిన ఒక మార్వాడి కుటుంబానికి గత కొన్ని రోజులుగా కూడా పిల్లలు లేకపోవడంతో వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరైతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారో ఆర్ఎంపీ డాక్టర్ మీడియేటర్గా మధ్యవర్తిగా ఉండి అటు ఎవరైతే రేణుకకు అదేవిధంగా ఇటు మార్వాడికి కూడా 3,20,000కు ఈ పసిబిడ్డను విక్రయించినట్టు కూడా తెలుస్తుంది సర్తాజ్. అయితే పోలీసులు నమోదు చేసిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కిందనైతే మరింత దర్యాప్తు చేసి ఇంకా ఈ కేసు వెనుక ఎవరెవరు ఉన్నారు, అసలు ఇది ఎన్నో బిడ్డను అమ్మడం అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు సర్తాజ్. థ్యాంక్ యూ పాపన్న.